గడిచిన 3 నెలలుగా బంగ్లాదేశ్ జైలులో బందీలుగా ఉన్న 23 మంది మత్స్యకారుల కష్టాలు ఎట్టకేలకు తీరనున్నాయి. వీరి విడుదలపై నెలకొన్న చట్టపరమైన అడ్డంకులను బంగ్లాదేశ్ హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తొలగించడంతో త్వరలోనే వారు స్వదేశానికి రానున్నారు. ఈ నెల 29న అధికారికంగా విడుదల చేయనున్నట్లు బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ తెలిపింది. గత ఏడాది అక్టోబర్ 22న విశాఖపట్నం హార్బర్ నుంచి వేటకు వెళ్లిన మత్స్యకారులు సముద్రంలో తప్పిపోయారు. పొరపాటున అంతర్జాతీయ సరిహద్దులు దాటి బంగ్లాదేశ్ జలాల్లోకి ప్రవేశించారు. వీరిని బంగ్లాదేశ్ కోస్ట్ గార్డ్ సిబ్బంది అదుపులోకి తీసుకొని బగర్హాట్ జైలుకు తరలించారు. అప్పటి నుంచి వారు అక్కడే జైలు శిక్ష అనుభవిస్తున్నారు. బాధిత మత్స్యకారుల కుటుంబాల అభ్యర్థన మేరకు అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిరంతరం బంగ్లాదేశ్ అధికారులతో సంప్రదింపులు జరిపాయి. మత్స్యకారులపై నమోదైన కేసుల ఉపసంహరణకు ఎలాంటి చట్టపరమైన ఇబ్బందులు లేవని ప్రభుత్వం స్పష్టం చేయడంతో విడుదలకు మార్గం సుగమమైంది. విడుదలవుతున్న 23 మందిలో 9 మంది విజయనగరం జిల్లాకు చెందినవారు కాగా మిగిలిన 14 మంది పశ్చిమ బెంగాల్ వాసులు. విజయనగరం జిల్లాలోని భోగాపురం, పూసపాటిరేగ మండలాలకు చెందిన మత్స్యకారులు విడుదలవుతున్నారు. దీంతో మత్స్యకార కుటుంబాల్లో పండగ వాతావరణం నెలకొంది. ఇంతకు ముందల్లా చాలా తిరిగామండి, చేసాము. మేడం అన్నీ చేసింది. అందరు నాయకులు అందరూ గవర్నమెంట్ వాళ్ళు అందరూ జరుగుతుందమ్మా, పాసుడు జరుగుతుంది అనేసి ఇన్ని రోజులు ఓపిక పెట్టామండి. మన ఊరిలో మీటింగ్ పెట్టింది మేడమ్మ. మీటింగ్ పెడితే ఆ మీటింగ్లోనూ అమ్మ 2 నెలలు టైం పడుతుందని చెప్పింది మేడం కూడాను. అయితే కళ్యాణం అందరూను పాసుడు జరుగుతుందమ్మా, అన్నీ చేస్తున్నాము అనేసి మేడమ్మ ఊరిలో మీటింగ్ పెట్టింది. మీటింగ్లోనూ మేడం చెప్పింది 2 నెలలు టైం పడుతుంది అని అనుకోవద్దు. మాకు పండగ పోయిన తర్వాతే మాకు ఇలాగని తెలిసిందంటే ఇది నిజమే ఆశకమని మళ్ళీ మేము ఫోన్ చేసాం. ఫోన్ చేస్తే 6 గంటలకే ఇడియాలు చేస్తున్నారమ్మ అనుకో కొద్దిగా శుభవార్త వచ్చిందండి. కొద్దిగా మాకంటే ధైర్యంగా కొద్దిగా మేము ఎంత ఏడ్చుకున్న వాళ్ళని కొద్దిగా మాకు ధైర్యం అనేది వచ్చింది. 29 తారీఖల్లా వచ్చేస్తాలమ్మా, ఇడియాలు చేశారు, గవర్నమెంట్కి ఆర్డర్ వచ్చిందమ్మా అని చెప్పారండి. అయితే ఇప్పటికి మాకు అంటే ఇప్పుడు మా నమ్మకం లేదు. అలా నమ్మకనాక మా ఊరు పేషెంట్ ఫోన్ చేశారండి, అక్క మీరు బాధపడకండి, 29 కల్లా ఇడియాలు అయిపోతున్నారు అక్క, గవర్నమెంట్ వాళ్ళకి ఆర్డర్ వచ్చింది అక్క అని చెప్పారు. ఇప్పటికంతే కొద్దిగా మాకు ఒక ఆనందం, కొద్ది ధైర్యంగా ఉందండి. ఇప్పటికి మాకు ప్రభుత్వం అంటే అందరూ మరి చేస్తున్నారంటే చేశారండి. ప్రభుత్వం అలా చేసుకొని మా బిడ్డలు ఉడిపించుకొచ్చారండి. ఈ రోజుకి ఇలాగా వాళ్ళు వచ్చిన వరకు ఎదురు కొలతో మేము చూస్తున్నామండి. వాళ్ళు ఎప్పుడు వస్తారో ఎప్పుడు మా ఆనందం, మా తల్లి పిల్లలు అందరూ మేము కూర్చుంటామండి. అప్పటి వరకు మరి మేము వచ్చిన వరకు కొద్దిగా బెదిరినాగే ఉందండి. వాళ్ళు వచ్చిన వరకు అప్పుడు మాకు ఆనందంగా మాకు ఇన్ని రోజులు నెల్లో మొఖం కనిపించలేదు అంతే. ఇన్ని రోజులు మాకు వస్తే మా బిడ్డ మాకు వస్తే మాకు ఒక ఆనందంగా ఉంటుందండి. మీ గవర్నమెంట్ సాయం చేశారు కాబట్టి మేము ఎప్పుడు మర్చిపోమండి. కళ్యాణ్ బాబుకు, చంద్రబాబు నాయుడుకి, మోలీ అతనికి మేము రుణబడి ఉంటామండి. అతనికి గవర్నమెంట్కి ఒక దండం పెడతామండి. మా బిడ్డలు మాకు ఎప్పుడు 9 రోజులాడు 29 కల్లా మమ్మల్ని ఇడియాలు చేయిస్తారనుకో కొద్దిగా మా ఆనందమ్మ మేము ఉంటామండి. అందరికీ వందనాలండి. 9వ నెల 22వ తారీఖున దొక్కిపోయింది వీళ్ళ బోటు. అప్పటి నుంచి ఇప్పటిదాకా మాకు ఏ కవరీ తెలియదు, ఎప్పుడు వస్తారా ఏటనేసి ఏమీ చెప్పట్లేదు. సందర్భాన్ని ఇప్పుడు ఉడిపించారని అంటున్నారు. ఇది అంతవరకు నిజమో అంతవరకు అబద్ధం మాకు తెలియదు. వాళ్ళు వచ్చేదాకా మాకు నమ్మకాలు చాలా తక్కువలో ఉన్నాయి. వస్తారు అంటున్నారు కానీ అదిగో 25 అంటున్నారు, 26 అంటున్నారు. వాళ్ళు వచ్చేదాకా మేము నమ్మలేము, చేయలేము. కానీ ఆ రోజు నుంచి ఈ రోజు దాకా ప్రతి విషయం దగ్గర కూడా సందర్భాడినారు కదా, ప్రతి ఒక్కరు కూడా హెల్ప్ చేస్తుంటే ఉంటున్నారు. ఇప్పుడు బియ్యం మూటలు ఇవ్వడం, పప్పులు ఇవ్వడం, అంతకొంత డబ్బులు కూడా హెల్ప్ చేస్తారు. వీళ్ళకి చాలా ఇబ్బందులు ఉన్నాయి. కష్టపడినోడు ఒక్కడే అక్కడ ఉండిపోతే ఆడ తెచ్చినోడు ఒక గంట కూడా తిన్నోడు తల్లిళ్ళు చాలా నరకంలో పడ్డారు. వీళ్ళు కూడా సందర్భమైన ఎంత వేగంగా ఉడిపిస్తాడని మేము అస్సలు నమ్మలేదు. ఆయన దేవుడి దయ వాళ్ళు తెచ్చేసినందుకు చాలా చేస్తారు. ఇది నిజంగా వాళ్ళు వచ్చేసినట్టయితే పక్కాగా ప్రతి సంవత్సరం కూడా అతను నమ్ముకొని ఉంటారు మా పెద్దలు మాత్రం. దానికంటే ఏం లేదు. అయితే బోటుకి వెళ్ళారు. బోటుకి వెళ్తుంటే వచ్చే ముందు బోటు అదే తుఫాన్కి అని సాంకర్ అయినాకి వెళ్ళారు. వెళ్ళినప్పుడు బంగ్లాదేశాన్ని దొక్కిపోయారు. అది వీళ్ళు వెళ్ళింది కూడా ఏటకు కూడా కాదు, తుఫాన్ గాలికనే వెళ్ళిపోయారు. బంగ్లాదేశం దొక్కిపోయి తీసుకెళ్ళిపోయి అక్కడ 3 నెలలు అయిపోయింది వాళ్ళు ఉంచేసుకుని. 4వ నెల కూడా వచ్చేస్తుంది. అప్పటి నుంచి ఇప్పుడు దాకా వీళ్ళు చాలా నరకం చూస్తుంటే ఉన్నారు. తెచ్చినోడు వంట కూడా అక్కడ వెళ్ళి ఉంటే మరి తిన్నోళ్ళు తల్లి అడిగిన పస్తులు ఉన్నట్టే కదా. కానీ ఇప్పటికి కూడా వీళ్ళు వస్తారా అనేసి కన్ఫర్మ్ అయితే మాకైతే అస్సలు నమ్మలేము. కానీ వాళ్ళు వచ్చేదాకా వాళ్ళు చూసేదాకా కూడా వీళ్ళు మనస్తాంతగా లేరు. ఉన్నారంటే అందరూ ఉంటారు మనుషులు, కానీ వీళ్ళు ఉంటున్నారంటే అది ఎప్పటికి కూడా ఇది జరగదు. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News. Don't forget to subscribe YK News channel.